తెలంగాణ ఉద్యమ నేత, తెలంగాణ తొలి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 72వ జన్మదినాన్ని పురస్కరించుకొని నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాలరెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేసీఆర్ జన్మదినము తెలంగాణ ప్రజలకు పండగ లాంటిదన్నారు. తెలంగాణ 4 కోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన ఉద్యమ నేత అని, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఒక్కడిగా మొదలైన ఉద్యమాన్ని జనసముద్రంగా మార్చిన జనహృదయ నేతకు ప్రజలు నీరాజనాలు పడుతున్నారన్నారు. కేసీఆర్ 10 సంవత్సరాల కాలంలో సబండ వర్గాల ప్రజలని దృష్టిలో ఉంచుకొని అనేక ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి పంతాలు నడిపించారని ఆయన కొనియాడారు. ఉద్యమ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చెరుకు సుధాకర్ మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని అనేక రంగాలలో ప్రథమ స్థానంలో నిలబెట్టి ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకునేలా తన పాలన కొనసాగించారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ కటికం సత్తయ్య గౌడ్, చీర పంకజ్ యాదవ్, ఆ పార్టీ కార్యదర్శి నిరంజన్ వలి, మాజీ ఆర్ఓ మాలే శరణ్యారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు రేగట్టె మల్లికార్జున్ రెడ్డి, నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మాజీ ఎంపీపీ కరీం పాషా, కంచనపల్లి రవీంద్రరావు, లోడంగి గోవర్ధన్, నగర పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్, నల్గొండ పార్టీ అధ్యక్షులు జేప వెంకటరెడ్డితో పాటు పలు గ్రామాల సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని తమ అభిమాన నాయకుడికి శుభాకాంక్షలు తెలిపారు. జాతి పిత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి 72వ జన్మదిన శుభాకాంక్ష సందర్భంలో ఈ రోజు పార్టీ ఆఫీసులో పెద్ద ఎత్తున వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి నాతో పాటు ఉద్యమ నాయకుడు, సీనియర్ నాయకులు గారు, మరి అదే విధంగా టౌన్ పార్టీ అధ్యక్షుడు భువనగిరి దేవేందర్ గారు, మరి అదే విధంగా మొన్న మున్సిపల్ కార్పొరేషన్ లో గెలిచినటువంటి కార్పొరేటర్, అదే విధంగా మండల పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర నాయకులు కటికం సత్తయ్య గౌడ్ గారు, మరి అదే విధంగా బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని మరి భారీ ఎత్తున కేక్ కటింగ్ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చాలా సంతోషం. ఈ రోజు జరిగినటువంటి జన్మదిన వేడుకలు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక పండుగ లాంటి పండుగ ఇది. ఎందుకంటే తెలంగాణ రావడానికి, తెలంగాణ తేవడానికి, తెలంగాణ ఇవాళ సస్యశ్యామలం అవడానికి, తెలంగాణ సంపన్న జాతులు బాగుపడడానికి, తెలంగాణ రైతాంగం సంతోషంగా ఉండడానికి, అందరూ బాగుండడానికి కారణం ఈ రోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారే కారణం. ఇది ఏ గుండెని అడిగినా, ఎవరిని అడిగినా మరి తెలిపే సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే ఆనాడు 75 సంవత్సరాల కాంగ్రెస్ పాలన, అందులో 60 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ గాని, ఆ తదనంతరం వచ్చినటువంటి ఆంధ్ర పాలకుల పాలన గాని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా దోచిందో, ఈ తెలంగాణ ప్రాంతాన్ని ఏ విధంగా విచ్ఛిన్నం చేసిందో, మరి అవన్నీ కూడా తెలంగాణ ప్రజలు, మేధావులు క్షుణ్ణంగా గ్రహించి మరి తెలంగాణ తేవలసిందే, తెలంగాణ రావాల్సిందే, తెలంగాణ వస్తేనే ఈ తెలంగాణ ప్రజలు బాగుపడతారని సంకల్పం తీసుకొని ముందుకు సాగిన వ్యక్తి మరి ఒకటిగా వెళ్ళి కొన్ని లక్షల మంది సైన్యాన్ని తయారు చేసుకొని ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దల మెడలు వచ్చి తెలంగాణ సాధించినటువంటి వ్యక్తి మనం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. మన తెచ్చిన తెలంగాణలో గ్రామాలు గాని, పట్టణాలు గాని, ప్రాంతాలు గాని మరి అన్ని కూడా అభివృద్ధి కార్యక్రమాన్ని తీసుకొని సంపన్న జాతులు కూడా ఆ విధంగా అభివృద్ధి కావాలని ఆ రోజు జయశంకర్ గారు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి ఏ విధమైనటువంటి విశ్లేషణ చేసుకొని తెలంగాణ వచ్చిన తర్వాత ఏ విధంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలో మరి ఆ విధంగా ప్రణాళికలు వేసుకున్నారో
ఆ ప్రణాళికలన్నీ కూడా ఒక్కొక్కటిగా 10 సంవత్సరాల పాలనలో మనం పూర్తి చేసినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. మరి ఒకనాడు కరెంటే లేనటువంటి తెలంగాణ రాష్ట్రం, ఒకనాడు నెర్రెలు బారిన భూముల్లో, ఒకనాడు ఆర్థిక ఇబ్బందులతో ఉన్నటువంటి రైతాంగం, అలాంటి తెలంగాణని సస్యశ్యామలమైనటువంటి తెలంగాణ, 1 ఎకరాల మాగాని 1 ఎకరాల పొలాలు పండించి 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించి ఈ దేశంలో నెంబర్ 1 గా ముందుకు సాగినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయినటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగినటువంటి సందర్భాన్ని ఈ రోజు గుర్తు చేస్తున్నా. అటు వ్యవసాయ రంగాన్ని గాని, అటు పారిశ్రామిక రంగాన్ని గాని, మరి అటు అదే విధంగా మరి అన్ని విధాల తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నా. మరి ఈ విధమైనటువంటి తెలంగాణని మరి ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 2.5 సంవత్సరాల్లో ఏ విధంగా మళ్ళా 2014 తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అయితే ఇబ్బందులు పడ్డదో, మళ్ళీ ఆంధ్ర పాలకుల చేతుల్లో ఏ విధంగా అయితే విచ్ఛిన్నం కాబడుతుందో ఆ విధంగా ఇప్పుడు కాంగ్రెస్ చేతుల్లో నలిగిపోతా ఉంది తెలంగాణ. మళ్ళీ ఇకనైనా ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచన చేసి తెలంగాణని కాపాడుకోవాలి. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మరి మనం అందరం కూడా చేయి కలిపి కాపాడుకొని మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ భారతదేశంలో నెంబర్ 1 గా ముందుకు సాగాలంటే మరి కేసీఆర్ గారి జన్మదిన వేడుకలు ఇంకా ఎన్నో ఈ విధంగా రావాలి. మరి ఆయన ఆరోగ్యంగా ఉండాలని ఆ లక్ష్మీనరసింహ స్వామిని భగవంతుని కోరుతూ ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం కూడా కేసీఆర్ గారిని ఆశీర్వదించి మళ్ళీ కేసీఆర్ రావాలి, మళ్ళీ కారే రావాలి, మళ్ళీ టిఆర్ఎస్ జెండే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎగరాలని ఆ భగవంతుని ప్రతి కుటుంబం కూడా వేడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. తెలంగాణ రాష్ట్రం కోసం మాత్రమే కాదు, ఆధునిక భారతదేశంలో అద్భుతాన్ని సాధించినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి వృద్ధి దేశం నుండి ఒక ప్రేమపాత్రమైన నాయకుని దూరం చేయలేదు. వృద్ధి దీపాలతోటి జాజ్వలంగా వెలిగే నాయకుడిని మసకబార్చలేదు. అది ఈ కాలంలో మన కళ్ళ ముందు అనేక పార్టీలు వాళ్ళు ఏ ఎజెండా అనని ఏ వ్యక్తులన్నా కానీ నిరంతరం ఒక నాయకుడి చుట్టూ వేలెత్తి ప్రభుత్వం తగ్గిస్తానికి ప్రయత్నం చేస్తున్నాయంటే ఆయన ఎంత గొప్పవాడో ఆధునిక కాలంలో చరిత్రకారులకు మాత్రమే కాదు ప్రజలకు కూడా అర్థమవుతా ఉన్నది. కాబట్టి ఇవాళ ఆయన దినోత్సవం కూడా తెలుగు రాష్ట్రాల్లో ఒక చర్చనీయాంశం, భారతదేశంలో ఒక చర్చనీయాంశం. ఒక్క మాట చెప్తాను. నేను 2014లో తెలంగాణ రాష్ట్రం ప్రకటించిన తర్వాత ఆయన స్వయాన రాష్ట్రపతి భవన్లో ప్రణబ్ ముఖర్జీని కలిసినప్పుడు నేను కూడా వింటా ఉన్నా. ఒక్క మాట అన్నారు ఆయన, శేఖర్ నువ్వు జీవిత కాలంలో ఏం కోరుకున్నావో సాధించిన ఒక లెజెండ్ నువ్వు అన్నాడు. 100% అవ్వాలైనా ఇవ్వాలైనా చంద్రశేఖరరావు గారు ఒక లెజెండ్. దాన్ని ఎవరు కూడా మాపలేరు, ఎవరు కూడా చెరిపివేయలేరు. భవిష్యత్తు కాలంలో తెలంగాణ అభివృద్ధికి, తెలంగాణ ఉద్యమకారుల భాషలకు అనేక విషయాల్లో కూడా ముందుకు వెళ్ళడానికి ఆయన యొక్క నాయకత్వం అవసరమని యావత్ తెలంగాణ గుర్తించింది. కాబట్టి ఎన్ని ఎదురుదాడుల మధ్యన కూడా భారత రాష్ట్ర సమితి ఇవాళ నిలదొక్కున్నది, ఎన్నికల్లో ఫలితాలు నిలబడుతున్నది. ఎన్ని రకాలైనటువంటి అనేక పొత్తులతో ధ్వంసం చేయాలని ఇవాళ తిరిగి లేకుండా ముందుకు వెళ్తుంది వారి నాయకత్వంలో చెప్పి ఆశిస్తుంది. వారికి మరొకసారి యావత్ తెలంగాణ ప్రజలకు కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. 50 ఏళ్ల కళ 4 కోట్ల మంది కళ సాకారం చేసినటువంటి ఉద్యమ నేత, తెలంగాణ తొలి రాష్ట్ర ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ జన్మదినం సందర్భంగా నల్గొండలో చాలా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంలోనే మనతో పాటు నల్గొండ బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు భువనగిరి దేవేందర్ ఉన్నారు. అన్న చెప్పండి, సెలబ్రేషన్స్ ఎలా జరుగుతుంది, ఏం చెప్తారు? ఈరోజు తెలంగాణ 60 ఏళ్ళ తెలంగాణ యావత్ ప్రజల యొక్క చిరకాల స్వప్నం.
మరి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ జాతిపిత మరి తెలంగాణ రాష్ట్రం సాధించడం, మరి ఇక్కడి ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్షలు ఆశయాలకు అనుగుణంగా మరి గత 10 సంవత్సరాలు తెలంగాణ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో నిర్వహించడం, వారు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు మరి ప్రజలు ఈరోజు గుర్తెచ్చుకుని వారి 72వ జన్మదిన సందర్భంగా జిల్లా పార్టీ బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మరి చాలా సంతోషకరంగా ఆనందకరంగా జరుపుకోవడం జరిగింది. జిల్లా పార్టీ కార్యాలయంలో వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతోటి ఉన్నత శిఖరాలు అధిరోహించి రాబోయే కాలంలో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అయి తెలంగాణ సుభిక్షంగా ఉండే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి నల్గొండ బీఆర్ఎస్ పార్టీ పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈరోజు మరి జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు అయితేనేమి, మున్సిపల్ స్థానిక ఎన్నికలు ఏవైతేనే ప్రజలందరూ కూడా మరి బీఆర్ఎస్ పార్టీ లేదన్న కాంగ్రెస్ నాయకులకు చెప్పపెట్టుగా ఈరోజు 30% ఓట్లతోటి మరి పార్లమెంట్ ఎలక్షన్లో వెనుకబడ్డ ఈరోజు స్థానిక గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కావచ్చు, మున్సిపాలిటీ ఎలక్షన్లో కావచ్చు, కార్పొరేషన్ ఎలక్షన్లో కావచ్చు మరి ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ యొక్క పట్టం కట్టే విధంగా ప్రయత్నం చేశారు. అధికార బలంతో ధనంతో వారు ఈరోజు మరి అది కార్పొరేషన్లో మున్సిపాలిటీ దక్కించుకున్నా కూడా వాళ్ళకు పడ్డ ఓటింగ్ శాతం 41%. ఆ సుమారు 59 వ్యతిరేక ఓట్లు ఈరోజు మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయి. ఆ 60% ఓట్లను రాబోయే కాలంలో మరి అసెంబ్లీ ఎన్నికల్లో అన్నింటిని కూడా జమ చేసుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో మరొకసారి కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా మేము ముందు పోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ సాధకులు, తెలంగాణ ఇలా ఇట్లుందంటే ఆ యొక్క తెలంగాణకు ఊపిరి పోసినటువంటి అపర భగీరథుడు, తెలంగాణ సాకారానికి తన యొక్క మేధస్సును మొత్తం రంగరించి తెలంగాణను సాధించినటువంటి చావంచుల దాంకపై తెలంగాణ సాధించినటువంటి గొప్ప వ్యక్తి, తెలంగాణ దార్శనికుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు నల్గొండ పట్టణంలోని వెంకటేశ్వర కాలనీలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో పెద్ద ఎత్తున వారి యొక్క జన్మదిన వేడుకలను నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా చంద్రశేఖరరావు గారు లేకుంటే ఈ తెలంగాణ వచ్చేది కాదు. చావంచుల దాంకపై తెలంగాణ సాధించి ఈరోజు తెలంగాణ ప్రపంచ పటంలో తెలంగాణ యొక్క ముఖ చిత్రాన్ని ఈరోజు మనం చూస్తున్నామంటే వారి యొక్క చొరవ వల్లనే, వారి యొక్క చొరవ వల్లనే ఈ యొక్క తెలంగాణ సాధించుకోవడం జరిగింది. తెచ్చిన తెలంగాణ ఆగం కావద్దని, ఆ యొక్క తెలంగాణలో రైతులంతా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి ఆనాడు రైతు భరోసా రైతు బంధు కార్యక్రమాన్ని కావచ్చు, అదేవిధంగా రైతులందరినీ కూడా మంచిగా ఉండాలి, ఈ రైతాంగం బాగుంటేనే ఈ రాష్ట్రం బాగుంటుంది, తద్వారా దేశానికి అన్నం పెట్టే రైతులను తయారు చేయొచ్చనే సంకల్పంతో ఆనాడు ఒక రైతులందరికీ కూడా పెట్టుబడి సాయాన్ని ఇచ్చి, అదేవిధంగా రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చి ఈ యొక్క రైతాంగాన్ని ముందుకు తీసుకున్నటువంటి గొప్ప వ్యక్తి మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. అదేవిధంగా ఏదైతే ఆడపిల్ల పుడితే డబ్బులు ఇవ్వాలి, తర్వాత ఆడపిల్ల పుడితే ఆ యొక్క భారం కావద్దు, ఆడపిల్ల మహాలక్ష్మి, ఇంటికి మహాలక్ష్మి అని చెప్పేసి ఆనాడు కేసీఆర్ గారు యొక్క షాది ముబారక్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు తీసుకొచ్చి ఈరోజు ఆడపిల్లకు మేనమామ అయిండు. అదేవిధంగా పెట్టుబడి సాయం కావచ్చు, అదేవిధంగా మన ఉచిత కరెంటు కావచ్చు, అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా ఏ రంగంలో తీసుకున్నా ఆ యొక్క రంగానికి వన్నె తీసుకొచ్చే విధంగా ఈనాడు కేసీఆర్ గారు ప్రతి కుటుంబంలో, ప్రతి ఇంట్లో గడప గడపన ఈరోజు కేసీఆర్ని తలవని కుటుంబం లేదు, మొక్కని చేతులు లేవు. ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, గ్రామంలో హనుమంతుని యొక్క గుడి లేనటువంటి గ్రామం లేదు, అదేవిధంగా కేసీఆర్ గారి పథకం అందనిల్లు లేదు. అదేవిధంగా మనం ఒకటే చెప్పుకోవచ్చు, కేసీఆర్ గారు ఒక్కటే ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ దేశం తద్వారా ఈ దేశానికి మన ఒక దిక్సూచి కావాలి, ఒక రోల్ మోడల్ కావాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్క జిల్లాకు మెడికల్ కాలేజీని అందజేసిండు. విద్యార్థులు చదువుకుంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, తద్వారా ఈ రాష్ట్రానికి ఒక మంచి మెరుగైన వైద్యులను అందజేయాలన్న సంకల్పంతో ప్రతి ఒక్క జిల్లాకు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిండు. తర్వాత కేసీఆర్ గారు తెలంగాణ సాధన కోసం ఎన్ని పాటలు పడ్డాడో మనందరికీ తెలుసు. అనేక పార్టీలను ఒప్పించి మెప్పించి
ఢిల్లీ గద్దెను మెడలు వంచి ఈరోజు తెలంగాణ సాధించిన కేసీఆర్ గారిని ఈరోజు తెలివిలేని దద్దమ్మలు, చదువుకోని దద్దమ్మలు, ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి అనేక మంది ఈరోజు కేసీఆర్ గారి పట్ల, కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పట్ల అవాకులు చెవాకులు పేలుతూ ఉన్నారు. తర్వాత ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దివాలా దిశ పరిస్థితి కావచ్చు, తర్వాత ఏ విధంగా ముందుకు తీసుకుపోయిన పరిస్థితి ముందు అర్థం చేసుకోవచ్చు. ఈరోజు చదువు మొత్తం కూడా అటుకెక్కింది. తర్వాత పరిపాలనలో మొత్తం కూడా అడుగంటిపోయింది. పరిపాలన పట్ల ఏమాత్రం సోయినటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఉండడంతో, అదేవిధంగా విద్యాశాఖ ఆయన చేతుల్లోనే ఉంది, హోంశాఖ ఆయన చేతుల్లోనే ఉంది, మున్సిపాలిటీ శాఖ ఆయన చేతుల్లోనే ఉంది. ఈ యొక్క రంగాలన్నీ కూడా ఈ రాష్ట్రంలో పూర్తిగా వెనుకబడిపోయినాయి. ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మున్సిపాలిటీలో దేశంలోనే నెంబర్ 1గా ఉండే, గ్రామ పంచాయతీలు నెంబర్ 1గా ఉండే, గ్రామ పంచాయతీలే ఈ రాష్ట్రానికి పట్టుకొమ్మలుగా ఉండాలి, ఈ దేశానికి దిక్సూచిగా ఉండాలని చెప్పేసి ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి ఒక్క గ్రామానికి శ్మశాన వాటిక కావచ్చు, ట్రాక్టర్ కావచ్చు, తర్వాత అదేవిధంగా పచ్చని చెట్లు, ఈ పక్క ప్రగతికి మెట్లనే ఉద్దేశంతో అన్ని గ్రామాల్లో పచ్చని తోడడం కావచ్చు, క్రీడా మైదానం కావచ్చు, అనేక సంక్షేమ కార్యక్రమాలని ఈరోజు మన ప్రపంచ దేశంలోనే ఏ రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు యొక్క కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో జరిగినాయి అనేది ఎంత సత్యమో, ఈనాడు జరగలేదు అనేది కూడా అంతే సత్యం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరొక్కసారి కేసీఆర్ గారు ప్రతి ఒక్కరికి గుండెల్లో పదిలంగా ఉన్నాడు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిని మనం పోగొట్టుకున్నామే, కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి ఉంటే బాగుండని చెప్పేసి ఏ గడపకెళ్ళినా, ఏ తండకెళ్ళినా, ఏ కొండకెళ్ళినా ఎవరిని అడిగినా ఈరోజు కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా ఉంటే బాగుండని చెప్పేసి అందరూ కూడా అంటూ ఉన్నారు, అనేక మంది చెప్తా ఉన్నారు. కాబట్టి మరొకసారి కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు మంచిగా ఉండాలని చెప్పేసి, వారు వచ్చేటువంటి మునుముందు రోజుల్లో ఈ తెలంగాణకు రోడ్ మోడల్గా ఉండి, తర్వాత తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మళ్ళీ ఈ రాష్ట్రంలోనే, ఈ దేశంలోనే తెలంగాణను అగ్రగామిగా తీసుకెళ్లాలని చెప్పేసి, తీసుకెళ్లడం కోసం అందరూ కూడా వారికి మనోధైర్యాన్ని ఇవ్వాలని చెప్పేసి, వారికి అందరూ కూడా అండగా ఉండాలని చెప్పేసి మరొకసారి కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. జై తెలంగాణ. జై తెలంగాణ. చాలు. తెలంగాణ జాతిపిత, తెలంగాణ ఆశాజ్యోతి, తెలంగాణ దీపిక అయినటువంటి కేసీఆర్ గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పుట్టినరోజు సందర్భంగా కేసీఆర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. అదేవిధంగా తెలంగాణని చావు నోట్లోకి పోయి తెలంగాణ సాధించినటువంటి వ్యక్తి, అదేవిధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు ప్రతి ఒక్క గుండెని తట్టి ప్రతి ఒక్క ఇంటికి కూడా ఏదో ఒక రకమైన సాయం చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. 10 సంవత్సరాలు కేసీఆర్ గారి పాలనలో అందరూ కూడా చల్లగా హాయిగా జీవించారు. ఈరోజు రేవంత్ రెడ్డి పాలనలో అష్ట కష్టాలు పడుతూ ఉన్నారు. తిరిగి ఎప్పుడు కేసీఆర్ గారు వస్తారని ప్రజలందరూ కూడా ఈరోజు స్వచ్ఛందంగా ఆయన పుట్టినరోజు చేసుకుంటారు. తిరిగి సార్ రావాలి, కారు రావాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటా ఉన్నారు. తెలంగాణ జాతిపైన కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తారు.